హలో ఫ్రెండ్స్, ఈసారి నేను ఫస్ట్ టైం మామిడికాయ పచ్చడి పెట్టిన. ఇంతకుముందు మా అమ్మ నాన్న లేకపోతే అక్కనన్న నాకు పచ్చడి పెట్టించేవాళ్ళు అనమాట. అయితే ఈసారి ఏమనుకున్నా అంటే నేను పెట్టడం నేర్చుకుంటా, ఎందుకంటే ఫ్యూచర్లో నేను కూడా పిల్లలకు పెట్టివ్వాలి కదా, పెడితే నేర్చుకున్నట్టు ఉంటుందని చెప్పేసి ఈసారి నేనైతే మామిడికాయ పచ్చడి అయితే పెట్టడం నేర్చుకున్నా. మా సైడ్ ఫ్యామిలీస్లో అయితే అందరూ అల్లం ఎల్లిగడ్డతో చేసిన మామిడికాయ పచ్చడి ఇష్టపడతారు. ఇంకా మా ఇంట్లో కూడా అదే అలవాటు, అందరికీ అల్లం ఎల్లిగడ్డతో చేసిన మామిడికాయ పచ్చడి, అందుకే అదే పెట్టిననమాట. మామిడికాయ నిల్వ పచ్చడి ఫస్ట్ టైం పెడుతున్నా కాబట్టి టెన్షన్ అయితే చాలా ఉండే, ఎందుకంటే ఏ ఒక్క ఇంగ్రీడియంట్ తక్కువైనా కానీ పచ్చడి పాడైపోతుంది కదా. పెట్టే ముందే అమ్మని అత్తమ్మని 1-2 సార్లు కనుక్కొని పచ్చడి అయితే కలిపిన. మా అత్తమ్మ ఏం చెప్పిందంటే మామిడికాయ పచ్చడి ఎప్పుడు కూడా రోహిణి కార్తె అయిన తర్వాత పెట్టుకోవాలని చెప్పింది. అట్లా మనం రోహిణి కార్తె అయిన తర్వాత పెట్టుకుంటే ముక్క సంవత్సరం పాటు గట్టిగా ఉంటుందంట, మెత్తపడదంట తొందరగా. పచ్చడి ఫైనలీ ఎలా వచ్చిందో పార్ట్ 2 వీడియోలో చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.